మనిషి సృష్టించిన యంత్రం మనిషినే మించిపోతే ఈ టెక్నాలజీ మనకు వరమా శాపమా? చూడండి ఈ రోబో ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఇంకా కొత్త కొత్త ఎన్నో రోబోల్ని మనము ఇక్కడ చూడవచ్చు. ఈ మానవుడు సృష్టించిన మరో ప్రపంచం చూడండి. ఈ అమ్మాయిల సృష్టించి ఆమెకు సెన్స్ ఆర్గాన్ ఇవ్వగలుగుతున్నాడు. ఈ ఏ ఆధారిత ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించుస్తుంది అంటే సెన్సార్స్ ఇచ్చేశాడు, చూస్తుంది. మోటార్స్ చూడండి, యాక్సిలేటర్స్ కదలడానికి మోటార్స్ పనిచేస్తున్నాయి, పనిచేయడానికి మెకానిక్ లెర్నింగ్. నేను మరో కొత్త లెవెల్ రోబోని అని ఎంతో అద్భుతంగా చెప్పేస్తుంది. మరి ఈ రోబోలు మన కదలికల్ని గుర్తిస్తున్నాయి, మానవుల్లాగా ప్రవర్తిస్తున్నాయి, సెన్స్ కలిగి ఉన్నాయి, మనం చేసే ప్రతి పనిని చేయగలుగుతున్నాయి. చూడండి ఇక్కడ అమ్మాయి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది, రోబో కదా. మరి మానవుడు సృష్టించిన ఈ టెక్నాలజీ మరి భవిష్యత్తులో మనకు ప్రమాదమా వరమా చెప్పలేము. లోపల చూడండి మన బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయో అలా మిషన్స్ అలా అరేంజ్ చేసి సెన్సార్ ఇచ్చేశారు. చూడండి ఆ అమ్మాయి ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుంది. అమ్మాయి అంటారా, రోబో. ఇంకా ముందుకెళ్తే ఈ రోబో చూడండి లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా ఆయన సెట్ చేయగలుగుతున్నాడు. ఇటువంటి రోబోలు వచ్చినప్పుడు మనం వరమని చెప్దామా శాపం అని చెప్దామా? చూస్తుంటే తెలిసిపోతుంది మరి వరమో శాపమో. ఈ ఏఐ టెక్నాలజీ, ఈ నూతన రోబోల ద్వారా మనకు నష్టము ఉండవచ్చు, కాదు కొంత లాభం కూడా. ఇంట్లో పనులు చేస్తాయి, హాస్పిటల్లో పనులు చేస్తాయి, మనకు సహాయాన్ని చేస్తాయి. దాంతోపాటు మనకు నష్టం కూడా. రోబో ప్రతి ఇంట్లో ఉంటే మనం చేసే పనులు తగ్గిపోతాయి, అంతేకాదు ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఎన్నో విధాలు కూడా ఈ టెక్నాలజీ మనకు నష్టం కలిగిస్తుంది. చూడండి ఆయన ఇప్పి చూపగలుగుతున్నాడు. ఆ అమ్మాయి లోపల ఏ విధంగా మెషిన్స్ అరేంజ్ చేసి ఉన్నాయో. ఇటువంటి రోబోలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, కానీ ఆనందంతో పాటు ఇది మనకు అపాయకరం అని కూడా తెలుసుకోవాలి. ముందు ముందు మన ప్రతి ఇంట్లో ఒక రోబో ఉంటూ పోతుంది కావచ్చు. మనిషి సృష్టించిన యంత్రం మనిషినే మించిపోతే ఈ టెక్నాలజీ మనకు వరమా శాపమా? చూడండి ఈ రోబో ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఇంకా కొత్త కొత్త ఎన్నో రోబోల్ని